రాష్ట్రంలో హీరో. రైతుల ఉల్లి బకాయిలపై టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు యూరియా ఇవ్వలేకపోయినా టీడీపీ ఇప్పుడు వారి కష్టాన్ని రాజకీయంగా వాడుకుంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతుల మోసం టీడీపీ డిఎన్ఏలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పుడు నిజాన్ని గుర్తించారని, రైతుల ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ రైతుల పక్కన నిలుస్తుందన్నారు కాకాని. 4 లక్షల టన్నులు పండితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు? 6,000 క్వింటాలు కొనుగోలు చేశారు. మీరు కొనుగోలు చేసింది 6,000 క్వింటాలు. వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని, అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు పాక ఒత్తు జాకీలు పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది చెల్లించాల్సింది 17 కోట్లు, ఇప్పటికి చెల్లించింది 2,11 లక్షలు రేట్ ఇస్తానన్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 12 రూపాయలు కొంటామని చెప్పి చెప్పారు, కొన్నామని చెప్పి చెప్పారు, 8 రూపాయలు సబ్సిడీగా ఇస్తామన్నారు. వీటన్నిటితో పాటు ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తానన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా ఉల్లి రైతులకి? పాపం రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అన్ని విధాల అండగా నిలిచాం. ఈరోజు యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో, విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈరోజు మీరు యూరియా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో యూరియా కార్డులు ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభం కాకపోతే దాన్ని పంచబోతున్నారు. ఏమని పంచబోతున్నారు? యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో యూరియా ఎంత ఇస్తారు? ఎకరాకి 3 బస్తాలు ఇస్తారా? ఎకరాకి 3 బస్తాలు యూరియా ఇస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఈ 3 బస్తాల రూపాయలు మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలన్నా పెట్టాం. ఖచ్చితంగా రైతుల పక్షాన పంటకు వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో పంటలు సాగు చేయడానికి అంత ఖచ్చితంగా ఇవ్వాల్సి